ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామ పంచాయతీలలో ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, అలాగే మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. కూడు గూడు నీడలేని పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని వెంకటేశ్వరరావు అన్నారు. ఇక పథకాలను ప్రతి లబ్ధిదారులకు చేరే వరకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల పాటు నీడా ఆశ్రమను కల్పించని వాళ్లు పేద ప్రజలకు అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేకనే కమిషన్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నవోదయం 2 కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. నాటుసారా తయారీ విక్రయాలను అరికట్టడానికి చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. సారా, అక్రమ మద్యం, గంజాయి లాంటివి విక్రయాలు జరుపుతూ ఉంటే 14,405 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసచారి, అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, అలాగే సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సిఐ సురేష్ రెడ్డి, గ్రామస్తులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామి లక్ష్మీ నరసింహుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ అధికారులతో కలిసి ప్రధానాలయంలో స్వయంభూ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆశీర్వాదం అందించారు. ఇక వారోత్సవాల్లో టీటీడీ తరపున తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను ఆలయ ఈవో భాస్కరరావు అందజేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. ఇక ఈ నేపథ్యంలో స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసులో సీడీ ఫైళ్లను పరిశీలించి వాటి పురోగతిపైన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రాపర్టీ రూమ్ ను తనిఖీ చేసి గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాలన్నీ కూడా ఎస్పీ తెలియజేశారు. ఇక గంజాయి సేవించే వారి సమాచారాన్ని సేకరించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సైబర్ నేరగాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి బ్యాంకు అధికారులమని, రుణమాఫీ వస్తుందని, కరెంటు బిల్లులు కట్టాలని, కేవైసీ అప్డేట్ చేయాలని ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. ఇక ఈ విదేశాలలో మీ పిల్లలు ఉంటే వారి పేరు చెప్పి అక్కడ నేరం చేశారని చెప్పి మోసపూరితమైన ఫోన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఏదైనా తెలియని ఫోన్ నెంబర్ నుంచి తెలియని లింకులు పంపిస్తే వాటిని మీరు ఓపెన్ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిర్మల్ రూరల్ మండలంలోని రత్నపూర్ కాన్లీ తాండా గ్రామంలో చోటు చేసుకుంది. ఒక పెళ్లి బరాత్లో రాజు, శ్రీకర్ అనే యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కక్ష పెంచుకున్న రాజు పెళ్లి బరాత్ ముగిసిన అనంతరం శ్రీకర్ను అడ్డగించి వెంట తెచ్చుకున్న కత్తితో తలభాగంలో పొడిచాడు. ఇక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా స్థానికులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లుగా ఎస్ఐ లింబాద్రి తెలిపారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు శేషవాహన సేవ పైన భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలతో అలంకరించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించినట్లుగా అర్చకులు తెలిపారు. ప్రత్యేక పూజలు చేసి శేషవాహన సేవ విశిష్టతను భక్తులకు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇక ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. కల్వర్ట్ను బస్సు ఢీకొట్టిన ఘటన మెదక్ జిల్లా ఇస్నాపూర్లో చోటు చేసుకుంది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఇస్నాపూర్ వద్ద కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్ నగర్ కేఎల్ఎం షాపింగ్ మాల్ వద్ద పార్క్ చేసిన కారులో నుంచి సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. పార్క్ చేసి ఉన్న కారులో నుంచి ఓ దొంగ సెల్ ఫోన్ ను దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అనంతరం సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఉరవకొండ పట్టణంలోని స్థానిక చౌడేశ్వరి కాలనీలో ఓ ఖాళీ ప్రదేశంలో భారీగా మంటలు అంటుకున్నాయి. ఇక కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు ఎండిపోయిన చెట్లపైన అగ్గిపుల్ల వేయడంతో మంటలు భారీగా వ్యాపించాయి. గమనించిన చుట్టుపక్కల ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అతి కష్టం మీద అదుపు చేశారు. వీరికి స్థానిక యువకులు సహకరించారు.